హనుమంతన్న గారి నాయకత్వం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దళిత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటిస్తూ సుధాకర్ కుమారుడిని జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పించారు. దళిత సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. గత ప్రభుత్వంలో ఎదురైన వేధింపులు, అవమానాలు గుర్తు చేసి బాధ్యత వహించాల్సిన వారిపై సిబిఐ కఠిన విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు కొండ్రుమరిడియా. నేను ఏపీ స్టేట్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నాను. దళిత డాక్టర్ సుధాకర్ గారిని మరి నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్లో పనిచేసే సమయంలో కోవిడ్ సమయంలో N95 మాస్క్ ఇవ్వలేదని అడిగినందుకు ఆనాటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎంతో దారుణంగా ఆయన్ని బలవంతపు సాగు చేశారండి. మరి ఆయన్ని పిచ్చోడుగా ముద్రేసి విశాఖ నడివీధుల్లో పెడరెక్కలు కట్టేసి ఆయన్ని మెంటల్ హాస్పిటల్కి పంపించి ఇటు పిచ్చోడని చెప్పేసి ముద్రేసి ఆయన గుండెపోటు వచ్చేటట్టు చేసి బలవంతంగా చంపేశారు. అంటే సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి వారి ఛాంబర్లో నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. మరి వారు కూడా దాని మీద దర్యాప్తు జరిపించారు. మరి దాంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో మరి మంచి నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ్రుమరిడియా. నేను ఏపీ స్టేట్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నాను. దళిత డాక్టర్ సుధాకర్ గారిని మరి నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్లో పనిచేసే సమయంలో